ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యులను ఆదుకునే అనాథ రక్షకుడిగా, పవిత్రధామంగా శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. మహిమాన్వితమైన ఈ దివ్యధామం చౌటుప్పల్లో అలలారుతుంది. ఈ దివ్యక్షేత్రంలో మహాశివుడు శ్రీ పుణ్యలింగేశ్వరునిగా లింగస్వరూపుడిగా కొలువై భక్తులను అనాథులను ఆదుకుంటున్నాడు. హైదరాబాద్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ బౌంటియస్ అకోలైట్ టీం వారు మానసిక వికలాంగులకు ఆశ్రయమిచ్చి కృషి చేస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ముందుగా సేవాశ్రమానికి చేరుకోగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులకు ఈ పుణ్యప్రదేశంలో నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. మహిమాన్వితమైన శివయ్యను దర్శించేందుకు ఆలయానికి చేరుకొనగా వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. పరమేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి మహిమాన్విత లింగాన్ని చేతులారా తాకి దివ్యమైన అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని రమ్యమోహనంగా అలంకరించి స్వామివారికి నీరాజనం సమర్పించారు. భక్తులందరినీ అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం అగ్నే స్వాహ, ఓం భో స్వాహ, ఓం భువ స్వాహ, ఓం భోర్భో స్వాహ, మహర్జన స్వాహ. నమస్కారం. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ఆశ్రమ వ్యాన్ మీద ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి చేతుల మీద ఇటుకలు అందించి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో సేవామూర్తులను రక్షణాలయానికి తీసుకువెళ్లి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించినప్పుడు చేర్చుకున్న మొదటి అనాథ మహిళ సుశీలమ్మ గురించి వివరించారు. అదేవిధంగా అనాథుల వసతి భవనానికి విలువైన సాయం చేసిన మానవదేవుళ్ల శిలాఫలకాలు చూపిస్తూ వారి సేవలను కొనియాడారు. అనంతరం రక్షణాలయంలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లి నిర్భాగ్యులకు అందించే వైద్య సేవల గురించి వివరించారు. పక్కన ఉన్న అనాథుల వసతి గదికి తీసుకువెళ్లి ఒకప్పుడు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరిగిన అభాగ్యులను సేవామూర్తులకు చూపించి వారికి అందుతున్న సేవల గురించి వివరించారు. అనంతరం సేవామూర్తులను అభాగ్యుల వంటశాలకు తీసుకువెళ్లి అక్కడ జరుగుతున్న పనులను వివరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నారో సేవామూర్తులకు చూపించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యము, ఇతర పదార్థాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన భోజనాన్ని వండుతున్న విధానాన్ని, అధునాతన వంట సామగ్రిని ఎలా ఉపయోగించాలో వివరించారు. అంతేకాకుండా వంటశాలలో పనిచేసే సిబ్బంది ఎంతో శ్రద్ధతో, ప్రేమతో ఆహారాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు.
సేవా మార్గంలో భాగంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు ప్రత్యేక అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సేవాభావంతో అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం 18,000 కేజీల బియ్యాన్ని, 3,000 కేజీల కందిపప్పును, 15 లీటర్ల పరిమాణం కలిగిన 90 నూనె టిన్నులను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటి అనాథులకు కొండంత అండగా నిలిచారు. మానవత్వంలోనే దైవత్వముందని నిరూపించిన బౌంటియస్ అకోలైట్స్ సంస్థపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అంచెలంచెలుగా ప్రపంచం నలుమూలలలో మీ సంస్థ ఎదగాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది. This is the team from Bounteous Acolyte, and we are here today with the CSR activity which was sponsored by our office. And it's really exciting to be here. We just got to know about this because for the first time we are coming here. But then our office almost from last 3 years they have been associated with Amma Nana Ashram. And this place is not the way which we thought. We just thought it's a place where we have people around and it's been taken care. But it was mesmerizing. Everything around is so organized, and the way they are treating the people which were taken from the streets, it shows that they have this God-gifted way of doing things. So I thank you, Shankar Garu, for giving us this opportunity to come here. And all of us are very happy to be here. We will surely communicate this message to everybody, saying that please come to this, and it's really worth visiting this place. We all have the riches, but it has to be properly utilized. We know that we are earning, and it is for our children, our family around. But there's so many people around. If you look at the streets, we see that we don't even care for them who are there on the streets. But today we have seen how they are bringing here, making them clean and disciplined. You can't believe the people here know the value of food more than us. And definitely when we are seeing this, that's when we are, we understand that how lucky we are. So it's maybe monetary wise, if we are not able to contribute, at least we can come here, we can spend some time with them, and then, make them feel good, have food with them. So it's really an exciting thing for, I think once we come here only we'll understand the difference. Yes, so it was definitely worth it. అందరికీ నమస్కారం. ఇవాళ అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావడం జరిగింది బౌంటియస్ అకోలైట్ తరపున. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిశుభ్రత, పెట్టే ఆహారం, నాణ్యత అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఆశ్రమాల కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మా కంపెనీ తరపున వీళ్ళకి దాతలు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. And I just want to add one point, like just make sure you donate the old clothes which you already have, which you are not in use, because that doesn't give you any additional cost. Just you have to make some effort to put that and bring it to the people, so that it will be very useful to them. So thanks for the opportunity. So today we had a good time spent over in this ashramam. So everyone please come and visit this place and spend some time with all the people. So I'm lucky to be here today, and thanks for the opportunity from Acolyte Bounties, and thank you for the opportunities. I would say thanks to all my CSR team and the whole company, and the Ramakrishnan for thank you for everything, providing us whatever we required today to come here, and please do bring the old class as before he mentioned the Mahita. And it doesn't cost any additional cost to everyone, so please do come visit, and whatever you can support with the old clothes and whatever you want to be
add additional. So please do come and visit, and you can have a good time here. Thank you. We as a part of our CSR team from our Bounteous Acolyte team, we are visited here. Before we are while coming, I thought that these all are. Earlier I visited to some of the ashrams, but this is the another level of treating the people and bringing the people, how they are using, how they are hospitalizing, and how the all providing the things which they want. And also please, one of my request is to please you are don't throw your old clothes outside. Please, people are very needy of clothes and also food. Firstly, don't throw your waste clothes outside. Old clothes please donate, bring aside, keep aside for donation, and please do visit this ashrama. Thank you. Om Sri Punyalingeshwara Swamine Namaha.